రెండోది రాజుకు దయ పుట్టిందంట. అంటే జాలితో భార్యని ఎన్నుకుంటారా? అమ్మా, పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే జాలేసింది, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎవరన్నా అంటారా? అదే ఎవరన్నా మా మాట మనం వాళ్ళని చూడగానే నాకు మనసు లేదో అనిపించాలి, నాకు నువ్వే కరెక్ట్ అనుకోవాలి, మీరిచ్చే వెయిట్ గట్టిగా ఉండాలి, వెనకాల బాగా ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అప్పుడు నాకు ప్రేమ పుడుతుంది. కానీ ఇక్కడ రాజు ఆమెను చూచిన వెంటనే దయపుట్టి ఎలా చేశాడంటే క్రౌన్ క్వీన్గా చేశాడు. ఇంతటితో స్టోరీ అయిపోలేదు. ఇప్పుడు మొదలైంది క్రైస్తవ జీవితము. ఆమె దృష్టిలో మనం కంపేర్ చేసుకొని చూస్తే, ఎప్పుడైతే ఆమె రాణి అయినదో వెంటనే శోధన మొదలైనది. తన ప్రజలందరూ చనిపోబోతున్నారు. తన ప్రజలందరూ చనిపోతున్నారంటే ఆ యొక్క లగ్జూరియస్ లైఫ్కి ఆమె అలవాటు పడిపోయి, ఆ యొక్క కంఫర్టబుల్ లైఫ్కి ఆమె సెట్ అయిపోయి, మీరు